చింత చిగురు పచ్చడి. నువ్వులు, లేత చింత చిగురు కలిపి కమ్మని పచ్చడి చేసుకుందాం రండి. వెల్కమ్ టు మై ఛానల్ మధుర స్మృతి. కుక్ హెల్దీ, ఈట్ హెల్దీ అండ్ స్టే హెల్దీ. ముందుగా ప్యాన్ వేడి చేసుకుని 3 టేబుల్ స్పూన్ల నువ్వులను లో ఫ్లేమ్ మీద రోస్ట్ చేయండి. అవి చిటపటలాడేంత వరకు లో ఫ్లేమ్ మీదనే కలుపుకుంటూ రోస్ట్ చేయండి. ఇవి త్వరగా వేగుతాయి. నువ్వులు తీసి పక్కన పెట్టి ఇప్పుడు అదే ప్యాన్లో 15 నుంచి 20 వరకు ఎండుమిరపకాయలను వేసి లో ఫ్లేమ్ మీదనే 1 నిమిషం పాటు రోస్ట్ చేయండి. మీ కారానికి తగ్గట్టుగా ఎక్కువ తక్కువ వేసుకోవచ్చు. అలాగే 1 టేబుల్ స్పూన్ జీలకర్రను కూడా వేసి కలపండి. ఇప్పుడు 10 నుంచి 15 వెల్లుల్లి రెబ్బలను వేయండి. ఇవన్నీ కూడా 1 నిమిషం పాటు కలిపి తీసి పక్కన పెట్టండి. ఎండుమిరపకాయలు మాడిపోకుండా లో ఫ్లేమ్ మీదనే వేయించి తీస్తే సరిపోతుంది. ఈ దినుసులు చల్లారనివ్వండి. ఇప్పుడు అదే ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ నూనెను తీసుకొని వేడి చేసి అందులో శుభ్రంగా కడిగి పెట్టుకున్న లేత చింత చిగురు ఆకులను వేసి 1 నిమిషం పాటు వేయించండి. ఇది త్వరగా వేగిపోతుంది. స్టవ్ స్విచ్ ఆఫ్ చేసి చింత చిగురుని చల్లారనివ్వండి. ఇప్పుడు గ్రైండింగ్ జార్లో రోస్ట్ చేసి పెట్టుకున్న మసాలా దినుసులను వేసుకొని రుచికి తగినంత ఉప్పును వేసుకొని కోర్స్గా గ్రైండ్ చేయండి. ఇప్పుడు చల్లారిన చింత చిగురుని ఫ్రైని కూడా వేసుకొని కొద్దిగా నీళ్ళు పోసుకొని మెత్తగా గ్రైండ్ చేయండి. తాలింపుకి రెడీ చేసుకుందాం రండి. అదే పెనంలో 2 టేబుల్ స్పూన్ నూనెను వేడి చేసి తాలింపు గింజలు వేసుకోండి. అంటే 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, జీలకర్ర, అలాగే 1/2 టేబుల్ స్పూన్ శనగపప్పు, మినపప్పు. ఇవి దూరగా లో ఫ్లేమ్ మీదనే వేయించి కొద్దిగా కరివేపాకు, 2 ఎండుమిరపకాయలు వేసి వేయించండి. ఇందులో చిటికెడు పసుపు వేస్తే చట్నీకి మంచి రంగు వస్తుంది. కొద్దిగా ఇంగువ వేయండి, దానివల్ల డైజెషన్కి మంచిది. అలాగే వెల్లుల్ని క్రష్ చేసి వేయండి, ఇది ఆప్షనల్. ఇప్పుడు గ్రైండ్ చేసి పెట్టుకున్న చింత చిగురు పచ్చడిని వేసేసి బాగా కలిపి పెట్టి స్టవ్ ఆఫ్ చేయండి. అంతే, ఎంతో రుచికరమైన ఆరోగ్యకరమైన చింత చిగురు పచ్చడి రెడీ. సీజనల్గా దొరికే చింత చిగురుతో పచ్చడి చేసుకొని రైస్తో ఎంజాయ్ చేయండి. ఈ రెసిపీని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.